సినిమా ఎండింగ్లో ఈ గ్రేటెస్ట్ లవ్ స్టోరీ నిజంగా దర్శకి హ్యాట్స్ ఆఫ్. గొప్ప గొప్ప ఎన్నో సినిమాలు చూసినప్పుడు మనం ఇవాళ గొప్ప పుస్తకం చూస్తున్నాం. అంత గొప్ప పుస్తకం కేవలం క్యాస్ట్ కోసము, అహంకారం కోసము, ఎక్కువ వాళ్ళ తక్కువ అనే చిత్త ఫీలింగ్స్ కోసము ఈ మూడు వ్యవస్థలో ఉన్న భాగాలు ఏమవుతుందో ఆ యొక్క దుర్మార్గమైనటువంటి భాగాలను దుర్మార్గంగా ఇప్పుడు బాగా బయటది నా దగ్గర పెట్టి మంచిగా వస్తే నేను చూస్తే దాన్ని ఎంతకైనా ఆదరిస్తాను చెప్తున్నా. ఆదరిస్తున్నాను చెప్పుకోవడమే కాదు, ఆదరిస్తున్నందుకు ఆ ప్రేక్షకులు చెప్తూ నిజంగా సినిమాలో పృథ్వీరాజ్ కపూర్ గారి గొప్ప నటించాడు. ఈ సినిమాలో ఈ బొమ్మను గొప్ప మళ్ళా శివాజీ గారి గారు చూస్తే ఏడుపుచ్చింది. ఎంత ఏడుపుచ్చిందండి. డైలాగ్ ఏం డైలాగ్ అండి, డైలాగ్ కూడా డైలాగ్ ఏం డైలాగ్ అండి. మళ్ళా బ్యాండ్ కొట్టని అమ్మాయి అయితే నేను బ్యాండ్ కొడితే మా నాన్న గుర్తొస్తాడు, నేను బ్యాండ్ కొట్టలేదు అంటాడు. అది ఇంకొకటి అమ్మాయి నేను ఎక్కడే హ్యాపీ ఉంటుంది. ఒక పక్కని మూలను కొడుతున్నాను, ఒక పక్కన నాన్నను కొడుతున్నాను. ఎలా బతకాలి మామూలు సినిమా లేదండి. ఆ తర్వాత తనకి ఇష్టమైన పెళ్లి తను గుర్తు చేసుకుని ఎయిడ్స్ ఇంజక్షన్ చంపేయడం అనేది అల్టిమేట్ పశ్చాత్తపడి అదే క్యారెక్టర్ పశ్చాత్తపడి నిజంగా చాలా బాగుంది. సినిమా అనేది చాలా బాగుంది. నెల్లు మహాశయ అంటాడు, హాల్ చిత్ర పరిశ్రమని నా చేతులు 6 నెలలు పడితే ప్రపంచ చరిత్ర మార్చినాడు. సినిమా అలాంటి సినిమా ఇవాళ మళ్ళా మనం చూసేవాడిని. సెల్యూట్ కట్టి ప్రేక్షకులు మీరందరూ ఇస్తున్న బ్రహ్మాండంగా ఆలోచిస్తున్నారు. ఇంకా ఆలోచించండి, సినిమా మానిమెంట్ చేయండి. ఇదేనా అభ్యర్థి సేమ్ టైం అందరూ పిల్లలు చిరంజీవులు మీ పిల్లలు ఎవరైనా ప్రేమించి పనిచేస్తుంది ఆశ్రయించండి, దీవించండి. వాళ్ళు నిండు రోజులు చేయండి, మీరు నిండు రోజులు బతకండి. అంతేగాని ఇటువంటి అహంకారం క్యాస్ట్లో అన్యాయం చేసుకోవద్దు. వాళ్ళిద్దరినీ అన్యాయం చేసుకోవద్దు. అందరూ బాగుండాలి, మంచిగా ఉంది. అందరూ పాటలు ఎంత బాగా చేస్తారు, ఎక్కడ అవసరం అందరికీ గొప్ప మొత్తం టీం అందరికీ నమస్కారం.